హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవలా స్రవంతిలో వినూత్న సరళిలో 26 మంది రచయితలు కలిసి గొలుసుకట్టుగా రచించినటువంటి వీరభద్రగుట్ట ఒక ఉత్కంఠ భరిత నవలను వినిపిస్తున్నాను కదా ఆడియోగా. మరి ఈరోజు వీరభద్రగుట్ట నవల ఆడియో 2వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. కిటికీ చాటున ఏదో నీడ కదిలినట్టు అనిపించి ఉన్న చోటే బిగుసుకుపోయినట్టుగా ఉండిపోయింది విశాలమ్మ. అక్కడ ఒక అజ్ఞాత వ్యక్తి ఉన్నట్టు అనిపించింది. వెళ్లాలంటే భయం. ఎవరక్కడా? జవాబు లేదు. మళ్ళీ ఒకసారి ఎవరక్కడా అని గట్టిగా అరిచింది. జవాబు లేదు. ఎప్పుడూ లేదు. ఎందుకిలా జరుగుతోంది? ధైర్యం చేసి బయటకొచ్చింది. ఆశ్చర్యం, అక్కడ ఏ ఆకారమూ లేదు. కనీసం అలికిడి లేదు. పుచ్చపువ్వులా వెన్నెల. గాలి మాత్రం రివ్వున వీస్తోంది. చీకట్లో ఏదో అలికిడి. ఎవరై ఉంటారు? ఎన్నో ప్రశ్నలు. జవాబు కోసం వెతకడమా మానడమా? విశాలమ్మకి ఏమీ తోచడం లేదు. సరే, అన్నిటికీ ఆ వీరభద్రస్వామే అండ. నెమ్మదిగా తలుపు వేసి ఒక్క అడుగు ముందుకు వేసింది. ఎక్కడో బుస్సుమన్న శబ్దం. ఎండిన ఆకుల మధ్య నుంచి జరజర ఏదో జీవి పాకుతున్నట్టుగా. ఆకుల చప్పుడు. రోజూ చూస్తున్న పరిసరాలైనా ఒక్కసారి వెన్నులో నుంచి భయం. దూరంగా తెల్లటి ఆకారం రమ్మని పిలుస్తున్నట్టుగా. ఏదో అనుమానం. ఈ ఊరిలో ఉన్న ఆ గుట్టను దూరంగా చూడడమే గాని ఏనాడూ దగ్గరికి వెళ్లలేదు. పూర్వకాలం గుడి. ఏవేవో పుకార్లు. కొంతమంది దయ్యాలున్నాయని, కొంతమంది దేవతలు వచ్చి వెళతారని, కొంతమంది బలులు ఇస్తారని, రాత్రిపూట కొంతమంది ఆకతాయిలు గుప్త నిధులు ఉన్నాయని వెతకడానికి దీపాలు వెలిగించి తిరుగుతుంటారని. ఏది నిజమో ఆ వీరభద్రుడికే తెలియాలి. ఏదో శక్తి తనను ఆవహించినట్టుగా అనిపించింది. ఎవరో రమ్మని పిలుస్తున్నట్టు. ఇది ఊహ? నిజమో? ఆ రాత్రివేళ బయటకు వెళ్లడం మంచిదా కాదా? ఇవేవీ ఆలోచనలోకి రాలేదామెకు. ఏదో మాయలో మైకం కమ్మిన దానిలా నడుస్తూనే ఉంది. అనుకోకుండా కాలు జర్రున జారడం, అలా లోయలోకి జారిపోతోంది. రక్షించండి, రక్షించండి! గొంతులో మాట గొంతులోనే. ఎవరైనా రక్షిస్తే బాగుండు అనుకుంటుండగానే ఎవరిదో చేయి. ఆ చేయి ఎవరిది? చుట్టూ చిమ్మ చీకటి. ఏమీ కనిపించడం లేదు. గట్టిగా అరుస్తోంది. ఆ కేకలు తన చెవులకే వినబడడం లేదు. భయంతో నాలుక పిడచగట్టుకుపోయింది. లోయలోకి జారిపోతున్న తనను ఎవరో చేయి పట్టుకుని ఆపినట్టు అనిపించింది. ఆ చేయి తగలగానే మొదట భయపడింది విశాలమ్మ. ఈ రహస్య ప్రదేశంలో తనను ఎవరైనా చంపడానికి వచ్చారేమోనని భయం వేసింది. అసలే నిధుల కోసం బలి ఇచ్చేవారు గుట్టమీద తిరుగుతున్నారని ఊళ్ళో అనుకుంటున్నారు. తనేమో కిటికీ దగ్గర నిలబడి ఉన్న ఒక అజ్ఞాత వ్యక్తిని చూసి అతనెందుకు వచ్చాడో తెలుసుకుందామని బయటకొచ్చింది. ఏదో మంత్రం వేసినట్టు ఇక్కడిదాకా వచ్చేసింది. ఇంటి దగ్గర భర్త ఎదురు చూస్తూ ఉంటాడేమో. ఆయన ఎక్కడికి వెళ్ళావని అడిగితే ఏమని సమాధానం చెప్పాలి? ఏం చెప్పాలన్నా ముందు ఇక్కడి నుంచి ఎలా బయటపడాలి? ఇప్పటి వరకు వసంతను చీకట్లో ఎక్కడా తిరగొద్దని చెప్పి తను ఇలా రావడమేంటి? రఘు, కిన్ను ఇంటికి వచ్చారో లేదో. పాపం, వసంత ఒక్కతే ఇంట్లో ఉంది. తలుపులన్నీ తీసే ఉన్నాయి. ఏ దొంగ వచ్చినా దిక్కులేదు. ఆయనకు పిల్లలకు అన్నం పెట్టే వేళయింది. అందరూ నా కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. అయినా ఏదో దెయ్యం పట్టినట్టు ఇలా రావడమేంటి? ఎవరు నన్ను కాపాడతారు? 2 రోజుల క్రితం పక్కింటి కామాక్షమ్మ చెప్పిన మాటలు ఇంకా గుర్తున్నాయి. విశాలమ్మా, ఈ విషయం తెలుసా? ఊర్లో ఎవరో కొత్తగా వచ్చిన వ్యక్తి పొద్దుగూకే సమయంలో తిరుగుతూ కనిపించాడట. ఆరుబయట ఆడుకుంటున్న పిల్లల చేతుల్లో ఏవో వస్తువులు పెట్టబోయాడట. అదే టైంలో అక్కడికి తల్లిదండ్రులు రావడంతో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడట. చీకటి పడే వేళ కావడంతో వాళ్ళతన్ని సరిగ్గా చూడలేకపోయారు. మీ ఇంట్లో కూడా పిల్లలున్నారు కదా, జాగ్రత్తగా ఉండు అని చెప్పడం నిజమే అనిపించింది. ఇందాక కిటికీ దగ్గర కనిపించింది వాడే అయి ఉండాలి. బహుశా నన్ను మాయ చేసి బయటకు తీసుకువచ్చాడేమో. పిల్లలు ఎలా ఉన్నారో? లోయలోకి జారిపోతున్న విశాలమ్మ మెదడును తొలిచేస్తున్న ఆలోచనలతో విక్కిరిబిక్కిరవుతోంది. తండ్రి వీరభద్రస్వామి, ఈ ఆపద సమయంలో నువ్వే నాకు దిక్కు అంటూ మనసులో ఆ దేవుడిని వేడుకుంటోంది. లోయలోకి జారిపోతున్నప్పుడే వాస్తవంలోకొచ్చింది విశాలమ్మ. పట్టు తప్పిపోతున్న విశాలమ్మను ఒక చేయి పట్టుకుని ఆపడం ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది. ఆ చీకట్లో సరిగ్గా కనబడ్డం లేదుగాని విభూతి వాసన ముక్కుకు తగులుతోంది. ఆ కటిక చీకట్లో కళ్ళు చిట్లించినా అతనెవరో కనబడడం లేదు. ఆ చేయి విశాలమ్మ చేతిని పట్టుకుని నడిపిస్తోంది. అలాంటి నిశిరాత్రిలో ఆ కనబడని వ్యక్తి తప్ప
వేరే ఆధారం లేదు. ఆ మహానుభావుడు ఎవరో ఏంటో తన మనసులో ఉన్న సందేహాలు, ప్రశ్నలు అడగాలనుకుంది కానీ అడగలేకపోయింది విశాలమ్మ. లోయలో ఏవేవో శబ్దాలు వినిపిస్తున్నాయి. గుట్టకు ఆనుకుని చిన్నపాటి లోయకు చాలా దగ్గరే. ఊరిలో నుంచి కాకుండా గుట్ట మీదకి వెళ్లడానికి ఈ లోయ గుండానే మరో దారి ఉండడం గమనించింది. ఆ ప్రదేశమంతా దట్టమైన చెట్లతో నిండి ఉండడం వల్ల అక్కడ లోయ ఉన్న సంగతి, ఆ చెట్ల మధ్య మరో దారి ఉందని ఆ ఊరి వారికి తెలియదు. ఈరోజు తాను పడిపోవడం వలన విషయం తెలిసింది. మనసులో వీరభద్రస్వామి జపం చేసుకుంటూ నడుస్తున్న విశాలమ్మకు ఇల్లు కనబడగానే ప్రాణం లేచి వచ్చింది. తనను ఇంటికి చేర్చినందుకు కృతజ్ఞతలు చెప్పడానికి పక్కకు తిరిగింది. అక్కడెవరూ కనిపించలేదు. ఒక్కసారిగా చెమటలు పట్టాయి విశాలమ్మకు. ఇంట్లోకి అడుగుపెట్టిన విశాలమ్మ ముందుగా పిల్లల కోసం చూసింది. వాళ్లు నిద్రపోతూ కనిపించగానే కాస్త కుదుట పడింది. తన కోసం ఎదురు చూస్తున్న భర్తతో, ఏవండి, మీకీ విషయం తెలుసా? లోయలో ఒక రహస్య మార్గం చూశాను అని చెప్పింది. శేషయ్య గారి భ్రుకుటి ముడిపడింది. అసలేం మాట్లాడుతున్నావు నువ్వు? ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? ఇక్కడ నేనెంత కంగారు పడుతున్నానో తెలుసా అన్నాడాయన కోపంగా. అది కాదండి, పిల్లలు ఇంటికి రాకపోతేనూ వాళ్లు గుట్టపైకి వెళ్లారని తెలిసి అంటూ తాను బయలుదేరి వెళ్లడం, తన అనుభవాలు అన్నీ చెప్పింది. ఆయన అన్నీ విని తాపీగా, ఇంకోమారు అలా ఎక్కడికి వెళ్లకు, పిచ్చి భ్రమలు కలుగుతున్నాయి, వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని దేవుడికి దండం పెట్టుకో అని మందలించాడు. సాలోచనగా తల పంకించి నిద్రపోతున్న పిల్లల వైపు చూస్తూ నీళ్ల గది వైపు నడిచింది విశాలమ్మ. ఎవరి కుర్రాడు సాంబయ్య? మర్నాడు ఉదయం కిన్ను వాళ్లకు గాలిపటం చేసిస్తున్న ఓ 27 సంవత్సరాల యువకుణ్ణి చూస్తూ అడిగాడు శేషయ్య. శేషయ్య ఎదురిల్లు సాంబయ్యదే. సాంబయ్య దంపతులకు పిల్లల్లేరు. అతనికి 10 ఎకరాల పొలముంది. వ్యవసాయం చేస్తున్నాడు. మా చెల్లెలుగారు అబ్బాయి బావా, చదువు అబ్బలేదు. 10వ తరగతి దాకా చదివి మానేశాడు. మా బావ ఏవో ట్రైనింగులు చేయించినా అంతంత మాత్రమే, ఏదీ అబ్బలేదు. పెళ్లి చేద్దారంటే సంపాదన లేనోడికి పిల్లనెవరిస్తారు? ఏదో నాకు సాయంగా ఉంటాడని పంపించారు. పిల్లలంటే ఇడికి మా సెడ్డ ఇట్టంలే. చదువు రాకపోయినా కథలు కబుర్లు చెప్తాడు. మీ పిల్లమూక ఇడికి బాగా మారిమైపోయినారు అని చెప్పాడు సాంబయ్య. ఆ యువకుడిని పరీక్షగా చూశాడు శేషయ్య. అవటానికి పల్లెటూరి వాలకంగానే ఉన్నా కళ్లలో చురుకుదనముంది. పిల్లలతో కబుర్లు చెప్తూ నవ్విస్తున్నాడు. పేరేంటి అబ్బాయిది? కుతూహలంగా అడిగాడు శేషయ్య. అభిరామంట. శ్రీరామనవమి నాడు పుట్టాడని మా చెల్లి ఆ పేరెట్టింది. ఆపేక్షగా మేనల్లుడి వైపు చూస్తూ చెప్పాడు సాంబయ్య. అభిరామన్నయ్య, ఇవిగో నేను వేసిన బొమ్మలు బాగున్నాయా? తన డ్రాయింగ్ పుస్తకం చూపిస్తోంది వసంత అతనికి. ఓ, ఎంత బాగా వేశావు వసంత. అరే, ఇదేంటి ఈ కొండ, మెట్లు, ఆ పైన గుడి? ఆసక్తిగా అడిగాడు అభిరామ్. ఓ, ఇదా అన్నయ్యా, వీరభద్ర గుట్టమీద వీరభద్రస్వామి గుడి చెప్పాడు కిన్ను. అవునా, ఎక్కడుందిది? అడుగుతూనే జేబులో నుంచి మొబైల్ తీసి ఆ చిత్రాన్ని ఫోటో తీసుకున్నాడు అభిరామ్. పిల్లలంతా త్వరగా తమ తమ అనుభవాలు చెప్పసాగారు. పోటీపడి మరి మొబైల్ రికార్డర్ ఆన్ చేసి అందరి వెర్షన్లు రికార్డు చేసుకున్నాడు అభిరామ్. మనమోసారి వెళ్దామా అన్నయ్య అడిగాడు రఘు. అలాగే రఘు, తప్పకుండా వెళ్దాం. అన్నయ్య, చుట్టూ లోయ ఎంత బాగుంటుందో తెలుసా? ఈసారి వాటర్ కలర్స్తో అవన్నీ వేస్తాను ఉత్సాహంగా చెప్పింది వసంత. అభి, నేను పొలం వైపు వెళ్తున్నానురా, నువ్వు ఓసారి వస్తే బాగుంటుంది అన్నాడు సాంబయ్య. అన్నం తినేసి ఏకంగా ఎల్దుర్లే అయ్యా. పిల్లలు అన్నాలు వేలవుతుంది కదా, వెళ్ళి తినేసి సాయంకాలం రండి. రారా అభి, భోంచేద్దాం పిలిచింది తులసమ్మ. పిల్లలంతా తలూపి మళ్లీ వస్తామని వెళ్లారు. సరే అత్తయ్య, వస్తున్నా అంటూ గదిలోకి వెళ్ళి తన జేబులో నుంచి కొన్ని కాగితాలు, వస్తువులు బ్రీఫ్ కేసులో పెట్టి తాళం వేశాడు అభిరామ్. ఈలోగా అతని జేబులో నుంచి మరో వస్తువు కింద పడింది. ఫోటో అతికించి స్టాంప్ వేయబడిన ఐడెంటిటీ కార్డు అది. అరెరే అనుకుంటూ దానిని కూడా తీసి బ్రీఫ్ కేసులో భద్రపరిచాడు అభిరామ్. అయితే తనను ఓ 2 కళ్ళు కిటికీలో నుంచి గమనించాయన్న సంగతి అతనికి తెలీదు. అవును, అతను మన గుట్టు రట్టు చేసేటట్టు ఉన్నాడు. అతని కళ్లలో చురుకుదనం, మనిషిలో ఆ ఉత్సాహం చూస్తుంటే అతగాడితో ఎప్పటికైనా ముప్పు తప్పేలా లేదు. తను చూసింది పూసగుచ్చినట్టు చెప్పాడు నీలకంఠం. ఆడు పట్నం కుర్రాడ్రా, ఆడికింత సీనుండదులేరా తన గుమాస్తా నీలకంఠంకి బదులిచ్చాడు భుజంగరావు తన కోర మీసాలు తిప్పుతూ. లేదు, ఏవేవో పేపర్లు సేకరించి తెచ్చినట్టున్నాడు. ఆడి పేపర్ల గోల మనకెందుకురా, ఆటలో మనకు సంబంధించింది ఏదైనా ఉందేమో అని అన్న అనుమానం
వాళ్ళకొరా, నీకన్నీ మా సెడ్డ అనుమానాలే కసురుకున్నాడు భుజంగరావు చుట్ట వెలిగిస్తూ. లేదయ్యా, ఆ పిల్ల ఎవరో గీసుకొచ్చిన బొమ్మల్ని తన సెల్ ఫోన్లో ఫోటోలు తీసుకోవడం నేను చూసినాను. ఎందుకైనా మంచిది, మనం కూసింత జాగ్రత్తగా ఉండాలి. ఓరి పిచ్చి నాగన్నా, మనకి వ్యతిరేకంగా ఎవరైనా ఈ గుట్ట మీద ఎంక్వైరీలు చేస్తే పాము పుట్టలో చెయ్యట్టినట్టే కదా. బిగ్గరగా నవ్వాడు భుజంగరావు. అవునవును, మన జోలికొచ్చిన వాళ్ళకి ఆ గుట్ట మీదున్న మన పులిలే సమాధానం చెప్తాయి. భుజంగరావు నవ్వులో శృతి కలిపాడు నీలకంఠం. అభిరామ్, రా భోంచెద్దు గాని పిలిచింది తులసమ్మ. వస్తున్నా అత్తయ్య అన్నాడు అభిరామ్. ఈ మధ్య నువ్వసలు టైంకి భోజనం చేయడం లేదు. ఎప్పుడు ఏవో పుస్తకాలు తిరిగేస్తూ ఏవేవో గుళ్ళు గోపురాలకు సంబంధించిన ఫోటోలు చూస్తూ గడిపేస్తున్నావు. ఏంటో నీ తీరు నాకు అర్థం కావడం లేదు. తను అడగాల్సిన మాటలు అడిగేసింది తులసమ్మ. అయ్యో, అదేం లేదత్తయ్యా, ఏదో టైంపాస్ కలా చూస్తుంటాను నవ్వుతూ బదులిచ్చాడు అభిరామ్. ఏమో అయ్యా, నీ వ్యవహారం నాకేం అర్థం కావడం లేదు. సరే రా భోజనానికి అని మళ్ళీ పిలిచి వంటగదిలోకి వెళ్ళింది తులసమ్మ. అబ్బో, అత్తగారికి డౌట్ వచ్చినట్టుంది. నేను వచ్చిన పని పూర్తయ్యే వరకు ఎవ్వరికీ నా మీద అనుమానం రాకూడదు. చాకచక్యంగా పని పూర్తి చేసి అందరి చేత శభాష్ అనిపించుకోవాలి. చూస్తున్న పేపర్లు ఫోటోలు బ్రీఫ్ కేసులో పెట్టి భోజనానికి లేచాడు అభిరామ్. బామ్మ, ఏంటందరూ అలా పూలు పండ్లు తీసుకుని వెళ్తున్నారు అడిగాడు కిన్ను. ఈరోజు మహాశివరాత్రి కదా నాన్న, ఆ వీరభద్రస్వామి గుడికి వెళ్తున్నారు. ఓహో అలాగా, అయితే మనం కూడా వెళ్దాం బామ్మ అడిగింది పక్కనే ఉన్న వసంత. అందరం కలిసే వెళ్దాం. రాత్రికి తోలుబొమ్మలాట కూడా జరుగుతుందక్కడ. అబ్బా, తోలుబొమ్మలాట అయితే చూడాల్సిందే ఉత్సాహం వెలుబుచ్చాడు రఘు. ఇంకా ఏమైనా విశేషాలున్నాయా? సందేహం వెలుబుచ్చాడు కిన్ను. ప్రతి శివరాత్రికి దేవుడి గుడిలో ఉన్న గంట దానంతట అదే మోగేది. కానీ 10 ఏళ్లకు పైగానే గంట మోగడం మానేసింది చెప్పింది విశాలమ్మ. అదేంటి బామ్మ, గంట ఎలా దానంతట అదే మోగేది? అంత విచిత్రంగా ఉంది ఆశ్చర్యపోయాడు కిన్ను. అదే బాబు, దేవుడు మహిమంటే. గంట మోగితే ఆ సంవత్సరం అంతా చక్కగా వర్షాలు కురిసేవి. గ్రామం సిరి సంపదలతో మహాలక్ష్మిలా కళకళలాడేది. ఇప్పుడు ఆ గంట మోగడం లేదు. ఎక్కడ చూసినా కరువు కాటకాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు నిట్టూరుస్తూ చెప్పింది బామ్మ. మరలా గంట మోగదా బామ్మ అడిగాడు రఘు. తోటి మనిషి కష్టంలో ఉంటే ఆదుకునేవారే కరువయ్యారు. ఎవరి స్వార్థం వారిది. గుడి ప్రాంగణాన్ని కూడా పాడు పనులతో మలినం చేస్తున్నారు. మరలా దేవుడెప్పుడు కరుణిస్తాడో, గుడిలో గంట ఎప్పుడు మోగుతుందో. సరే చీకటి పడేటట్టుంది, పదండి మనం కూడా గుడికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుందాం తొందర పెట్టింది బామ్మ. ఆ రాత్రి గుడి ప్రాంగణమంతా విద్యుత్ దీపాల కాంతులతో పండు వెన్నెలలా ప్రకాశిస్తోంది. దర్శనానంతరం అందరి ముఖాల్లో ఆనందం తాండవించింది. పదండి, అదిగో అక్కడే తోలుబొమ్మలాట తొందర పెట్టింది విశాలమ్మ. ఆట మొదలైనా కిన్ను మనసంతా గుడి గోపురం ఎక్కాలనే ఉబలాటంతో నిండిపోయింది. అందరూ తోలుబొమ్మలాట చూస్తున్నారు. అదే అదనుగా అక్కడి నుంచి జారుకున్నాడు కిన్ను. తననెవరైనా చూస్తున్నారా అని వెనక్కి తిరిగి చూశాడు. ఎవరూ గమనించలేదని గ్రహించి నడకలో వేగం పెంచాడు. కానీ తనని ఓ 2 కాళ్లు అనుసరిస్తున్నాయని గమనించలేదు. పొదల్లో ఉన్న నిచ్చెన గుర్తొచ్చి ఆ నిచ్చెన ఉన్న చోటికి వెళ్ళాడు కిన్ను. గతంలో తను 4 అంతస్తుల వరకు చూశాడు. ఇప్పుడు మిగిలిన ఆ 2 అంతస్తులు చూడాలని అనుకున్నాడు. కానీ అక్కడ ఎవరో ఉన్నారని గ్రహించి ఆ సమయంలో నిచ్చెన ఎక్కితే ఎవరికైనా కనిపించే ప్రమాదం ఉందని తన నిర్ణయం మార్చుకున్నాడు. అలా ముందుకు నడక సాగించాడు. చిమ్మ చీకటి. తనిప్పుడు నేలబావి దగ్గర్లో ఉన్నాడు. తీతువు పిట్ట కూస్తుంది. అక్కడక్కడ మినుగురు పురుగులు చీకటికి చురక పెడుతున్నాయి. అడుగు తీసి అడుగు వేస్తుంటే ఎండిన ఆకుల శబ్దం, గడియారంలో పెద్ద ముళ్ళు శబ్దంలా ఉంది. కిన్ను ఒళ్ళంతా చెమటతో తడిసి ముద్దయింది. ఈ సమయంలో అనవసరంగా వచ్చాను. అక్కడ బామ్మ వాళ్ళు ఎంత టెన్షన్ పడుతున్నారో మనసులో అనుకున్నాడు కిన్ను. బామ్మ గుర్తొచ్చేసరికి నేలబావిలో పడి చనిపోయిన వాళ్ళు దెయ్యాలై తిరుగుతున్నారని ఆమె చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఇంతలో గాలి దుమారం రేగడంతో 2 కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు తెరిచేసరికి కాస్త దూరంలో ఎవరో ఉన్నట్టనిపించింది. బామ్మ చెప్పినట్టుగా దెయ్యమా లేక మనిషా? ఏది ఏమైనా కాస్త ముందుకు వెళదామని 2 అడుగులు వేసేసరికి ఎవరిదో చెయ్యి కిన్ను భుజంపై పడింది. ఎవరు? భయపడుతూనే అడిగాడు. నేను కిన్ను, ఇటు చూడు అన్నాడా వ్యక్తి. అభిరామన్నయ్య, నువ్వా? గట్టిగా కౌగలించుకుని ఏడ్చేశాడు.
అవును కిన్ను, నేనే. భయపడకు, నీకు తోడుగా నేనున్నా. మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. పద వెళ్దాం అన్నాడు అభిరామ్. అన్నయ్య, అదిగో అక్కడెవరో ఉన్నారు చూడు. ఎక్కడ కిన్ను అడిగాడు అభి. అదిగో అక్కడ అటువైపు చూపించాడు కిన్ను. కిన్ను చూపించిన వైపు దృష్టి సారించాడు అభి. ఎవరు గద్దించి అడిగాడు. అక్కడ 2 ఆకారాలు కదులుతున్నాయి. ఆ ఆకారాలు ముందుకు వెళుతుంటే, ఆగండి, మీరెవరో చెప్పండి మరలా ప్రశ్నించాడు. వెళుతున్న ఆ 2 ఆకారాలు వెనక్కి తిరిగి అభిరామ్ కిన్నుల వైపు దూసుకుని రాసాగాయి. వాళ్లని, ఆ చేతుల్లో ఉన్న వస్తువుల్ని చూసి కొయ్యబారిపోయారు అభిరామ్ కిన్నులు. కాని వాళ్లు భయపడ్డట్టు ఆ ఆకారాలు మీదకు రాలేదు. వెనుకున్న వాళ్ల మాటలు వాళ్ల కాళ్లకు బ్రేకులు వేశాయి. అరే రండ్రా, ఇప్పుడొద్దు. ఓ పక్క జాతర జరుగుతుంటే అంతా జనాలు, వచ్చేయండి, ఆడి సంగతి తర్వాత చూసుకుందాం అన్న మాటలు చిన్నగా వీళ్ల చెవిన కూడా పడ్డాయి. బెదిరిస్తూ వాళ్లు వెనుతిరిగారు. అభిరామ్ కిన్నులు ఊపిరి పీల్చుకున్నారు. తోలుబొమ్మలాట దగ్గరకు వచ్చేశారు. దారిలో కిన్ను అడిగాడు. అన్నా, తప్పు పనులు చేస్తే దేవుడు శిక్షిస్తాడు అంటారు కదా, మరి ఇక్కడ ఈ గుళ్ళోనే ఇలా అయినా ఏం చేస్తున్నారు వాళ్ళు? మొన్న నేను చూశాను. తాళం వేసి ఉండగా గుళ్ళో కొందరుండి ఏదో చేస్తున్నారు. ఏం చేస్తున్నారంటావ్? అన్నీ తెలుస్తాయి కిన్ను. దేవుడు కొంతవరకు ఉపేక్షిస్తాడు, తర్వాత తప్పక శిక్షిస్తాడు. అందులోనూ ఉగ్రమూర్తి వీరభద్రుడు. వాళ్లకి వీరభద్రుడి సంబరమే. ఆలోచనల్లో నుంచి తేరుకుంటూ తేలిగ్గా అన్నాడు అభిరామ్. మళ్ళీ తనే అన్నాడు. నీకు తెలుసా, వీరభద్రుడంటే ఆ మహాశివుని అంశ. దక్ష ప్రజాపతి తన అల్లుడైన శివుణ్ణి అవమానిస్తూ యజ్ఞానికి పిలవకపోయినా తండ్రి ఇంట కార్యం కదా అని వెళ్లిన సతీదేవికి అవమానం జరిగి తనను తాను అగ్నికి ఆహుతి చేసుకుందట. ఆ విషయం తెలిసిన శివుడు రుద్రుడై తన జటాజూటం నుంచి ఒక పాయ పెరికి వీరభద్రుని ఆవాహన చేశాడు. దక్షుని పీచమణిచాక సమస్త లోకాలన్నీ కాచి రక్షించమని ఆదేశించాడట. ఈ దుర్మార్గులు తెలియక అలాంటి శక్తితో పెట్టుకుంటున్నారు. సరేగాని ఒక్కడివి అలా తిరగకు, మంచిది కాదు దగ్గరకు తీసుకుంటూ అభిమానంగా అన్నాడు అభిరామ్. ఆ రాత్రి ఇల్లు చేరిన కిన్నుకి గుట్ట, గుడి, దేవుడే కలల నిండా. కిన్ను ఆలోచనల నిండా వీరభద్రస్వామి గుడి, గుట్ట. మొన్న పెద్దమ్మ పెదనాన్నతో అన్న మాటలు చెవిన పడ్డ దగ్గర్నుంచి ఒకటే ఆరాటం. గుట్ట పక్కనున్న అడవి, అందులో ఉన్న లోయ నుంచి గుట్టపైకి ఉన్న రహస్య మార్గాన్ని అన్వేషించాలి. అసలు ఆ అడవి, లోయ చూడాలని తనకు ఎప్పటినుంచో ఆశ. తెల్లవారుతుండగానే మెలకు వచ్చిన కిన్ను త్వరగా తయారై వంటింట్లోకి వెళ్ళి రాత్రి అన్నం పెరుగుతో ఓ బాక్సులో పెట్టుకుని మంచినీళ్ల సీసాతో పాటు తన బ్యాగ్లో పెట్టుకున్నాడు. ఇంకా ఎవరూ నిద్ర లేవలేదు. పెద్దమ్మ ఎక్కడో పెరట్లో పని చూసుకుంటోంది. పెదనాన్న మార్నింగ్ వాక్ వెళ్లాడు. ఇదే మంచి అదను. తను వెళ్ళాలి. వెళ్ళి ఆ రహస్య మార్గమేంటో చూస్తే కాని తన మనసు ఆగేట్టు లేదు. చెబితే వెళ్ళనియ్యరు. ఓసారి కళ్ళు మూసుకుని జై వీరభద్ర అనుకుంటూ బయటకు నడిచాడు. అడవి, లోయ అంతా తిరిగి మార్గం కనుక్కోవడం కష్టం. అదే గుట్ట మీద వెతకడం సులువు అనుకుంటూ గుట్టకేసి సాగిపోయాడు. చకచకా నడుస్తూ గుట్ట ఉన్నవైపు మలుపు తిరిగిన కిన్నుకి ఒరే ఆగరా అన్న పిలుపు వెనక నుంచి వినబడింది. తిరిగి చూశాడు. ఎవరూ కనబడలేదు. క్షణకాలం భయం వేసింది. అంతలోకే అభయమిస్తున్నట్టుగా వీరభద్రస్వామి మూర్తి మనసులో మెదిలింది. మళ్లీ పిలుపు. అరే కిన్ను, ఆగరా అంటూ. అరే, తన పేరుతో పిలుస్తున్నారెవరు అనుకుంటూ వెనక్కి తిరిగిన వాడికి అభిరామ్ కనబడ్డాడు. ఓ అభిరామన్నా, నువ్వా? ఇందాక పిలిచింది నువ్వేనా? చూస్తే కనబడకపోతేనూ ఎవరూ లేరనుకున్నా ఆగి నవ్వుతూ అన్నాడు. ఎక్కడుకురా ఇంత పొద్దున్న బయలుదేరావు? అనుమానంగా చూస్తూ ఆరాగా అడిగాడు అభిరామ్. ఊరికే అలా తిరిగొద్దామని. నాకేమో ఇలా బయట తిరగడం ఇష్టం. ఇంట్లో పెద్దాళ్లేమో వెళ్లనియ్యరు విసుగ్గా అన్నాడు కిన్ను. ఆ దారేదో కనిపెట్టేదాకా ఎవ్వరికీ చెప్పడం వాడికి ఇష్టం లేదు. సరే నడు, నేను వస్తా, నాకు ఏం తోచడం లేదు అన్నాడు అభిరామ్. ఒక్క నిమిషం వెళ్ళొద్దనుకున్నాడు కిన్ను. మళ్ళీ పోనీలే తోడుంటాడు అనుకుంటూ సరే అన్నాడు. ఇద్దరూ నడుస్తున్నారు. ఒరే, ఎప్పుడు చూసినా ఈ గుట్ట ఎన్నిసార్లు చూస్తాం గాని అలా అడవిలోకి వెళ్దామా? కొంచెం దూరంలో లోయ కూడా ఉందట అభిరామ్ అన్నాడు. కిన్నుకి పట్టరాని ఉత్సాహం వచ్చింది. ఓ అలాగే అంటూనే అటువైపుకు దారితీశాడు. పట్టుమని 12 ఏళ్లైనా లేని వీడి ఉత్సాహంతో పాటు ధైర్యమూ ఎక్కువే అనుకున్నాడు అభిరామ్. నడుస్తూ కబుర్లు మొదలెట్టారు. అవున్రా, నీకు ఆ గుట్టంటే ఎందుకురా అంత ఇష్టం? ఎప్పుడు చూసినా నీ దృష్టి అక్కడే ఉంటుంది
అడిగాడు అభిరామ్. మరే అన్నా, మా టీచర్ ఎప్పుడూ చెబుతూ ఉంటారు, మన దేశంలో కొన్ని శతాబ్దాల క్రితం ఎంతోమంది రాజులు బోలెడన్ని గుళ్ళు కట్టారని. అయితే వాటిలో చాలా భాగం శత్రువుల దండయాత్రల్లో శిథిలమైపోతే కొన్ని మాత్రం భూకంపాల వలన, ఇసుక తుఫానుల్లాంటి ప్రకృతి బీభత్సాల వలన భూస్థాపితమైపోయాయని. అవన్నీ ఎంతో అద్భుతమైన కళాఖండాలని, పవిత్రమైన మూర్తులని, చాలా అపురూపమైన సంపదని చెబుతుంటారు. అవన్నీ చరిత్రలో నిలిచిపోయేవట. టీచర్ ఎంత బాగా చెప్తారో, వింటుంటే అన్నీ కళ్ల ముందే కనబడతాయి. నాకు మన గుట్ట చూస్తుంటే అలాంటిదేమో అనిపిస్తోంది. అసలే పెద్దవైన వాడి కళ్ళు మరింత విశాలం చేసి ఏదో అపురూపమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తూ చెప్పాడు. అవును, నాకు అలాగే అనిపిస్తుంది. అయితే దీని గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్పనా? సరదాగా అడిగాడు అభిరామ్. ఓ, చెప్పన్నా, ఉత్సాహం ఉరకలేస్తుండగా అన్నాడు కిన్ను. నేను మొన్న గుడికి వెళ్ళినప్పుడు అక్కడో సాధు ఉంటారే, ఆయన చెప్పారు, అసలు ఈ గుడి ఇక్కడుండేది కాదట. ఇక్కడకు 4 మైళ్ళ అవతల ఇంకా అడవికి దగ్గరగా ఉండేదట. ఆ పక్కనే కొండలు, వాగులు ఎంతో అందంగా ఉండేదట. అయితే దాని మధ్యగా పారే నది దగ్గర ఎప్పుడూ ఎందుకో ఇసుక తుఫాన్లు వచ్చి అక్కడ ఉన్న 70-100 కుటుంబాలు బ్రతకడానికి ఇబ్బందిగా ఉండేదట. ఓ పక్క అడవి జంతువుల దాడి, ఇక అక్కడ బతకలేక వాళ్ళు ఇలా ఇక్కడకు వచ్చి చెట్టు చేమ కొట్టేసి ఇళ్ళు కట్టుకుని బ్రతకడం మొదలుపెట్టారట. ఇదంతా ఆ సాధువుకి వాళ్ళ తాతగారు చెప్పారట. అంటే సుమారు 100 ఏళ్ల క్రితం అన్నమాట అని క్షణమాగాడు అభిరామ్. మరి ఈ గుడి? అడిగాడు కిన్ను. ఉండు మరి, నన్ను చెప్పని. అయితే ఇక్కడ వాళ్ళకి ఎన్ని ప్రయత్నాలు చేసినా భూమిలో నీరు పడలేదట. ఓసారి తవ్వుతుండగా ఓ విగ్రహం కనబడిందట. ఆ రాత్రి కలలో వీరభద్రస్వామి కనబడి, మీరంతా నన్ను వదిలేసి వచ్చారు, నన్ను మర్చిపోవడం వల్లనే మీకు కష్టాలు, ఊరి మధ్యలో నా గుడి కట్టి పూజిస్తే మీ కష్టాలు తొలగిపోతాయి అని చెప్పాడట. మరి ఈసు అన్నయ్య వాళ్ళ బామ్మ గుడి భూమిలో నుంచి పొడుచుకొచ్చిందని చెప్పిందట. అనుమానంగా చూస్తూ అడిగాడు కిన్ను. ఏమో, ఆ సాధు అలా చెప్పాడు మరి. ఆయన చిన్నప్పుడు వాళ్ళ తాత అలా చెప్పాడట. అయినా స్థల పురాణం, పుక్కిట పురాణం అంటూ ఏవేవో చెబుతారు. అసలు చరిత్ర ఏంటో తెలుసుకునే ఉత్సాహం, ఉద్దేశం మాత్రం ఎవ్వరికీ ఉండదు. సాలోచనగా అన్నాడు అభిరామ్. పోనీ మనం కనుక్కుందాం. ఒకటి మాత్రం నిజం అనుకుంటా, ఈ గుడి కట్టడం చూస్తుంటే ఎప్పుడో కట్టడంలాగే ఉంది. పూర్వం రాళ్ళు సున్నంగుల్లా వాడేవారట. ఇప్పట్లా సిమెంట్ గట్రా కాకుండా పైగా విగ్రహాలు కూడా ఎప్పటివిలానో ఉన్నాయన్నా. ఈ విషయాలు చక్కగా పురావస్తు శాఖ, దేవాదాయ శాఖ వాళ్ళు పరిశోధించి తెలుసుకోవచ్చు కదా ఎంచక్కా అన్నాడు కిన్ను. వింటున్న అభిరామ్ ఉలిక్కి పడ్డాడు. ఈ చిన్న పిల్లాడిలో ఎంత తెలివి, ఎంతటి ఆలోచన, ఎంతటి కుతూహలం! మాటల్లో పడి వీళ్లు గమనించుకోలేదు తమకు కొంత దూరంలో ఓ వ్యక్తి అనుసరించడం. అమ్మో, నీకు చాలా విషయాలు తెలిసినే మెచ్చుకోలుగా అన్నాడు అభిరామ్. మా టీచర్ ప్రతివారం ఓ క్లాస్ ఇలాంటివి ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు, అందుకే నాకివన్నీ తెలుసు అన్నాడు కిన్ను. కబుర్లలోనే ఇద్దరూ అడ్డతోవన అడవి దాటి లోయలోకి దిగడం ప్రారంభించారు. అన్నా, కొంచెం సేపిక్కడ కూర్చుందాం, పెరుగన్నం తెచ్చాను, ఇద్దరం తిందాం అంటూ దారి పక్కగా కూర్చోబోయిన కిన్ను అదిరిపడ్డాడు. సూర్యకాంతికి మిలమిలా మెరుస్తూ దోసెడు పడగాడిస్తూ 6 అడుగుల నల్లత్రాచు. ఇంతవరకు అత్యంత ఉత్కంఠభరితంగా సాగిపోతున్న వినూత్న సరళిలో సాగిన రచన వీరభద్రగుట్ట నవల ఆడియో 2వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవా మరి. నమస్తే.